ఆధార్ లాగా భూదార్ కూడా వస్తుంది, భూదార్ అనేది ఆ, రాబోతుంది అనే కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం గోపాల్ గారు? భూదార్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు డిస్కషన్ చేశారు, ప్రెస్కి ఏదో రిలీజ్ చేశారు. ఉమ్, బట్ అది యాక్ట్లో ఉండాలి కదా. యాక్ట్ అయి ప్రజలకు రావాలంటే ముందు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, పాస్ కావాలి. ఉమ్, డిస్కషన్ స్టేజ్లో ఉంది ఇవన్నీ కూడా. బట్ ధరణి బదులు ఏదైతే భూమాత అని పెట్టారో అది పాస్ అయింది బిల్లు అసెంబ్లీలో. ఉమ్, దాంట్లో ఇంకేమన్నా పెట్టాలనుకుంటే మళ్ళీ అమెండ్మెంట్స్ క్యారీ అవుట్ చేయాలి, మళ్ళీ అసెంబ్లీలో చర్చించాలి, బిల్లు పెట్టాలి, బిల్లు పాస్ కావాలి. ఇవన్నీ అనుకోవటం మట్టుకే. జస్ట్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ భూదార్ గీదార్ ఏదో సజెషన్. ఆయన ఎవరు, భూమి సునీల్ గారు, తర్వాత కొందరు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్, కాంగ్రెస్లో కోదండ రెడ్డి గారు ఏదో కమిటీ వేశారు దీని మీద, ఉమ్, ఈ మన దీని మీద, సో భూమాత మీద. ఆ కమిటీ రికమెండేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు భావించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. గత ప్రభుత్వాల కన్నా పారదర్శకంగా మేం చేస్తున్నామని వీళ్ళు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పడం జరిగింది. ఉమ్. బట్ అవన్నీ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాయి. భూమాత మటుకు అసెంబ్లీ బిల్ పాస్ అయింది. ఇక భూదార్ సంగతి నేను ఫాలో కాలేదు, బట్ ఐ డోంట్ నో ఎక్కడుందో అది కరెక్ట్ నాకు ఐడియా లేదు. ఎస్